కార్యకర్తల్ని కొట్టారు సోషల్ మీడియా వాళ్ళని. వీటికి ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రెడ్డి అని మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద గతంలో ఏదో పోస్టులు పెట్టి చాలా దారుణంగా ఏదైతే పదవిలో ఉన్నారో రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇది పైరువేల ద్వారా వచ్చింది. దీని మీద అసలు మీ సోషల్ మీడియా అధ్యక్షుల పదవి పైరవి ద్వారా తెచ్చుకున్నామని మీరు అంటారు. ఎవరైనా అధికారంలో ఉంటే కాంట్రాక్ట్ కోసమో పదవి సంపాదించి డబ్బు సంపాదించేటటువంటి పదవి కోసం పైరవి చేసేటువంటి క్రమం. అంజిరెడ్డి గారు, మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మా కార్యకర్తలను కొట్టారు సోషల్ మీడియా వాళ్ళని, కేసులు పెట్టారు, బనాయించారు, అక్రమంగా మరి తీసుకెళ్లారా, ఇవన్నీ చెప్తున్నారు కదా, కొట్టారు. వీటికి ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు గడిచినటువంటి 2 రోజుల క్రితం అదే సామాజిక వర్గం వాళ్ళ సొంత ఇంటి పేరు వేణురెడ్డి అని మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద గతంలో ఏదో పోస్టులు పెట్టాడని చెప్పి రాజకీయపరమైన ఆయన గతంలో టీడీపీలో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాత్రిపూట 10 గంటలకు తీసుకెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టి 1 దాకా చాలా దారుణంగా, ఒకసారి ఈ ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. గూండాలు, దొంగతనం చేసిన వాళ్ళు, కిడ్నాపర్లు, రేపిస్టులు, అలాంటి వారి మీద సమాజంలో ప్రజల్లో వ్యక్తమయ్యే విధంగా వాళ్ళ భావోద్వేగం ఎలా ఉండదో అదే విధంగా వీళ్ళు వాళ్ళ అబ్బాయి. ఎంత విచిత్రం అంటే ఆయనేమో బీజేపీ ఎమ్మెల్యే, వాళ్ళ అబ్బాయి ఏమో టీడీపీ ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. ఎమ్మెల్యే గారి కాళ్ళ దగ్గర రాత్రి 8 సాయంత్రం 8 గంటల సమయంలో 8ంటికి తీసుకెళ్లి రాత్రి 10 గంటల నుండి 1 దాకా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి కాళ్ళ దగ్గర మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ వేణురెడ్డిని కూర్చోబెట్టి వాళ్ళ అబ్బాయి ఏదైతే మనోజ్ రెడ్డి ఉన్నాడో దారుణంగా కొట్టి సభ్య సమాజం సిగ్గుపడే విధంగా, మీరే రెడ్లా, మేము రెడ్లం కాదా, ఇప్పుడు ఎవడు మిమ్మల్ని కాపాడతాడు, మీ నాయకుడు కాపాడతాడా, మీరు కాపాడతా, ఎవరు కాపాడతాడో రెడ్రా అని చెప్పలేనటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేసింది వాస్తవం కాదా? అధికారంలో ఉంది వాళ్ళ ప్రభుత్వం కాదా? దీంట్లో అవాస్తవం ఉంటే. అంజిరెడ్డి గారు, ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి వస్తుంటే మరి ఇదంతా సీఎం గారికి తెలుసా? వెళ్తుందా? ఆయన ఏమైనా చేస్తున్నారా వాళ్ళ కోసం? పెట్టినటువంటి కేసులే ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. అంటే కూటమి ప్రభుత్వం సహకారంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ గెట్టును మేస్తా అనే సందంగా రాష్ట్ర వ్యాప్తంలో లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు, వీళ్ళు కాన్స్టిట్యున్సీ స్థాయిలో వాళ్ళ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, సోషల్ మీడియా యాక్టివిస్టులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లవేళ మేము అండగా ఉంటాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరిగింది, వాళ్ళ కుటుంబాలని పరామర్శించడం జరిగింది, వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళ అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది. సార్, అలాగే మీరు మీ పార్టీ అంటే సోషల్ మీడియాలో పనిచేసే కార్యకర్తలకు ఎలాంటి భరోసా ఇస్తారు, అంటే ఎలాంటి నమ్మకం ఇస్తారు వాళ్ళకి? ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే సోషల్ మీడియాలో నెంబర్ 1 గా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఆఫీసులు పెట్టి ఇంత ప్రాపగాండం చేస్తున్నాం. మనకన్నా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా ఎలా డెవలప్ అయిందని చెప్పి అక్కుస్తో జగన్మోహన్ రెడ్డి గారి వాల్యూని వీళ్ళు ఈ విధంగా పెంచుకుంటా పోతే భవిష్యత్తులో మనం అధికారంలో రాలేము, ఉన్న అధికారాన్ని కాపాడుకోవడం కష్టంగా ఉంటుందో అన్న ఆలోచనతో అక్రమంగా వందల సంఖ్యలో కేసులు పెట్టి వాళ్ళ భయాందోళనటువంటి క్రమంలోకి తీసుకెళ్దాం, వాళ్ళు భయపెడదాం, సోషల్ మీడియాను అణచివేద్దాం, తొక్కేద్దాం అన్న ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి భయపడేటువంటి పరిస్థితి లేదు. సముద్రం ఏ విధంగా వెనక్కి వెళ్తే ఎంత స్పీడ్గా ముందుకు అలల రూపంలో వస్తుందో, బాలు ఏ విధంగా కొడితే 4 ఎత్తులు రిటర్న్ లో వస్తుందో ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుంది. వాళ్ళందరికీ మేము ఎల్లవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. స్వామి, ఇప్పుడు మీరు ఏదైతే పదవిలో ఉన్నారో రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇది పైరువేల ద్వారా వచ్చింది. అలాగే
మీ పెద్దలు, పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేల ద్వారా ఇట్లా మీకు ఈ అవకాశం అనేది వచ్చింది అని అంటున్నారు. దీని మీద అసలు మీ సమాధానం ఏంటి? ఈరోజు సోషల్ మీడియా అధ్యక్ష పదవి పైరవి ద్వారా తెచ్చుకున్నామని మీరు అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఈరోజు అధికారంలో లేదు. ఒకటి ఫస్ట్ పాయింట్. ఎవరైనా అధికారంలో ఉంటే కాంట్రాక్ట్ కోసమో పదవులు డబ్బు సంపాదించుకునేటువంటి పదవి కోసం పైరువీలు చేసేటువంటి క్రమం ఉంటుంది. అధికారంలో లేనటువంటి ఒక పార్టీలో అది కష్టకాలంలో ఆ పదవి తీసుకోవడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఎవరన్నా పైరువీలు చేస్తారా? ఒకటి. ఈ రోజు లేట్ నైట్ లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పదవి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన దగ్గర నుండి ఒక కార్యకర్తగా నా రాజకీయ జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమతో, రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధపడి మా నాయకుడిని ప్రేమించి కార్యకర్తగా మొదలైనటువంటి నా రాజకీయ ప్రస్థానం ఆ రోజు గతంలో విజయవాడ సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా చేశాను. తర్వాత పార్లమెంట్ ఏదైతే విజయవాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. మొన్న రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చేంత వరకు కూడా ఎన్టీఆర్ జిల్లా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది. అంటే మా నాయకుడు నేను చేసినటువంటి కష్టాన్ని, లేట్ నైట్ లో నాకు ఈ పదవి రాలేదు. ఈ పదవి రావడానికి 12 సంవత్సరాల కష్టం, కృషి మా నాయకుడు గుర్తించాడు కాబట్టి ఈ పదవి ఇచ్చాడు. ఎందుకంటే నేనేం లూప్ హోల్లో ఈ పదవి తెచ్చుకుంటాను లేదు. ఎందుకంటే దాదాపుగా 25 కేసులు పైచీలుకు, సబ్ జైలు రిమాండ్ కూడా వెళ్ళొచ్చినటువంటి ట్రాక్ నాకుంది. విజయవాడలో ఎక్కడైనా ఏ పోలీస్ వారిని అడిగినా నా గురించి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఆరోపణలు, ప్రాపగాండం చేసేటువంటి మంచి పద్ధతి కాదు. మా నాయకుడి మీద మాకు విశ్వాసం ఉంది. మా నాయకుడు నన్ను గుర్తించాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. అంజిరెడ్డి గారు, ఇప్పుడు ఏదైతే ఈ ఎలక్షన్స్ లో 2024 మీరు ఓడిపోయారు, అంటే మీ పార్టీ ఓడిపోయింది. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోయే ఉన్నాయో మీరు వస్తారు, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని నమ్మకం మీకుందా? సీఎం అవుతారని నమ్మకం? అంటే వై నాట్ 175 అని ప్రతి ఎమ్మెల్యే కూడా నోరు విప్పి మరి చించుకున్నారు అప్పుడు. సో ఇప్పుడు ఏ నోరు ఎక్కడ, ఏ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇంత కిందకి మరి వెళ్ళిపోయారు. అయితే అందరూ అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం కానించి, ప్రజల కానించి కనిపించడం లేదు అన్న అయితే మాట అయితే వినిపిస్తుంది. దీని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎలక్షన్స్ లో మళ్ళీ మీరు రాగలరా? మీ పార్టీ నిలబెట్టుకోగలదా? ప్రజలకు మీ సమాధానం ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అడిగినటువంటి ప్రశ్న సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి జగన్ గారు పోటీ చేసినప్పుడు ఒక ఎంపీ, పార్టీ పెట్టిన తర్వాత ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, తర్వాత 60 మంది, తర్వాత 151 సీట్లతో ఈ రాష్ట్ర ప్రజలు మమ్మల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రేమించి, అభిమానించి 151 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము ప్రభుత్వం కోల్పోయింది, అవినీతి చేసో, అక్రమాలు చేసో ఓడిపోయి, మంచి చేసి ఓడిపోయాం. డైరెక్ట్ బెనిఫిషరీ ద్వారా 2 లక్షల పై కోట్ల చిరుకు డైరెక్ట్ బెనిఫిషరీ అందించి ఓడిపోవడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఈ రోజు మేము ఓడిపోయామని మీరు అంటున్నారు, కార్యకర్తలను కాపాడుకోగలరా అంటున్నారు. ఈ రోజు పదవులు అనుభవించిన వాళ్ళు బయటికి పోవచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేటువంటి గుండెలు, అభిమానించేటువంటి అభిమానులు, నాలాంటి కార్యకర్తలు ఎల్లవేళ్ళ ఆయనకు అండగా ఉంటాం. రేపు జమిలీ ఎలక్షన్ వస్తాయని ఒక పక్కన బయట నడుస్తున్నటువంటి రూమర్లు ఉన్నాయి. నిన్న పార్లమెంట్ లో పెట్టామంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 2027 అయితే 27, 28 అయితే 28, 29 అయితే 29, ఎన్ని కష్టాలు ఎదుర్కొనైనా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు మళ్ళా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్వామి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఎందుకు అభిమానం? అలాగే ఎందుకింత ఇష్టం? ఎందుకు నమ్ముతున్నారు మీరు ఆయన్ని? ఈరోజు రాష్ట్ర ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రస్థానం అంతా పూలపాన్పులో నడవనటువంటి పరిస్థితి. ఆ రోజు ఆయన కష్టాలు, సుఖాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి తనయుణ్ణి 16 నెలలు జైల్లో పెట్టి, క్రూరంగా కుటుంబ సభ్యులను రోడ్డు మీద అక్రమ కేసులు బనాయించి, పార్టీని రోడ్డు మీద పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టినా ఆ నాయకుడి పోరాట పటిమ 16 నెలలు జైల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ మొహంలో ఎక్కడ బాధ, ఆవేదన ఎక్కడా లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు మా నాన్నగారిలా ఏదో ఒకటి చేయాలి, ఈ భూమి మీదకి మనం వచ్చింది కేవలం వచ్చి పోవడానికి కాదు, జనాలకు ఏదో ఒకటి ఇచ్చి పోవాలి,
అనే ఆలోచనతో ఆ నాయకుడి పటిమ చూసి, ఆ పోరాట పటిమ చూసి మేము ఆకర్షితులు అవడం జరిగింది. ఖచ్చితంగా ఆ నాయకుడి నాయకత్వంలో, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎంత దూరమైన మేము పనిచేయడానికి, ఆయన వెనుక నడగడానికి ఒక కార్యకర్తల ఎల్లవేళ సైనికుడిగా నిలబడతాం. అంజిరెడ్డి గారు, సోషల్ మీడియా కార్యకర్తలకు చివరిగా మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఈరోజు మనం అధికారంలో లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం తథ్యం. ఎందుకంటే ఈరోజు మీరు బాధల్లో ఉండొచ్చు, ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉండొచ్చు. మీ అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నేతృత్వంలో మేమందరం లీగల్ టీం కానివ్వండి, మేము కానీ ఎల్లవేళ మీకు అండగా ఉంటాం. మనం పెట్టేటువంటి పోస్టులు చాలా హుందాతనమైనటువంటి పోస్టులతో ఈ కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని, వారు చేయనటువంటి హామీల్ని, నెరవేర్చకపోయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని ఎండగడదాం. మీ అందరికీ మేము ఎల్లవెల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీరు అధైర్యపడాల్సినటువంటి పరిస్థితి అవసరం లేదు. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వంలో మీ అందరికీ సముచిత స్థానం, గౌరవం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.